సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? నందో రాజా భవిష్యత్తు. ఇది మనం వింటుంటాం. అవును. దీన్ని ఎక్కడ వాడతాం? సాధారణంగా రేపేమవుతుందో తెలియదు, రేపేదైనా జరగచ్చు. దీన్ని మనం ఏమో గుర్రం ఎగరవచ్చు అనే విషయంలో కూడా దీన్ని వాడుకుంటాం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే జీవితం మీద ఆశ లేనట్టు అయిపోయింది, ఇంకేం లేదనిపిస్తుంది. అట్లా నేలకోలుకు వచ్చేసి నిరామయంగా బిక్కామయంగా అయిపోయిన ప్రపంచం ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు గడిచేసరికి మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి చేయ, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఏవో కొత్త ఆశలు వచ్చేస్తాయి. మనం ఏంటంటే తాత్కాలికంగా నమ్మము. రేపు అక్కడేదో అద్భుతం జరగబోతుంది, అద్భుతం కాదు మార్పు వస్తుందని కూడా నమ్మం. అవును అవును. నమ్మక ఏం చేస్తారు ప్రజలు? ఓ పిల్లాడు పిల్ల ఉంటారు, చిన్నపిల్లలు, భర్తతో ఏదో తగాదా, అత్తగారితో ప్రాణాలు తీసేసుకుంటారు. కొద్దిగా ఓపిక పడితే భర్తలో మార్పు రావచ్చు, అత్త మామ పరిస్థితులే మారిపోవచ్చు, వాళ్ళు పోవచ్చు, వీడు పోవచ్చు, ఇది కావచ్చు, ఎక్కడి నుంచి అయినా డబ్బు వచ్చి పడిపోవచ్చు, ఏమిడైనా జరగచ్చు కదా. కానీ మనం దాని మీద ఆశ పెట్టుకోం. అసలు వెయిట్ చేయండి అమ్మగారు. ఇప్పుడు కోపమైనా చూడండి, కోపం వచ్చిన వెంటనే వాళ్ళని అడిగేసి కడిగేసి ఏదో ఒకటి చేసేయాలి. మనకి బాధ కలిగిన ఏ పూట కూరుకుంటే రేపొద్దున వాళ్ళే సారీ చెప్తారు, సారీ చెప్తారు. చచ్చినా మనం ఆగలేమండి. ఈ వాక్యాన్ని ఆ సందర్భంలో వాడతారు. ఇది ఎక్కడిది అని నాకు ఎప్పుడూ డౌట్. ఈ నందో రాజా భవిష్యత్తు అని మన ఈయన పేరేంటి, విశ్వనాథ్ సత్యనారాయణ గారిది ఒక నావెల్ కూడా ఉంది. ఎప్పుడు నాకు సందేహం, సంతమామలో ఒక కథ దొరికింది. అదే రియల్ అని నేను అనుకోను, కానీ కనెక్షన్ బాగుంది. పూర్వం అట ఉత్తుంగభుజుడు అని ఒక రాజుగారు ఉండేవాడట. ఆయనకి 2 భార్యలు, పెద్ద భార్యకో కొడుకు, చిన్న భార్యకో కొడుకు కూడా ఉన్నారు. చిన్న భార్య అంటే మహాద్భుత సౌందర్యవతట ఆవిడ. పెద్ద భార్యను వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ పట్టపురాణి అయ్యాక ఈయన ఎక్కడో వలపించుకుని ఆవిడని చేసుకున్నాడు రెండో భార్యని. ఆవిడ ఎంత అందగత్తో, పెద్ద ఆవిడకి అసలు ఏమీ విలువ లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, భర్తకు ఆవిడంటే ప్రేమ లేదు. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి, ఇది నేనే ప్రేమించి చేసుకున్నా అని ఎప్పుడూ చిన్న భార్యకే పట్టం కట్టేవాడు, ప్రేమగా ఉండేవాడు, ఆవిడతోటే స్పెండ్ చేసేవాడు, ఈవిని గసిరేసేవాడు, ఆమె ముందు ఈవిని ఎప్పుడూ చిన్నబుచ్చేవాడు. అట్లా చేయకూడదు. ఆవిడ గౌరవం ఆవిడది, నీకు ఈవిడంటే ఇష్టం ఉంటే ఉండొచ్చు కాక, అంతేగా. కానీ అలా బిహేవ్ చేసేవాడు. అయితే చిన్న పిల్లాడైన ఈ పెద్దరాణి గారి కుమారుడి పేరు నందుడు. వాడికి ఆశ్చర్యంగా ఉండేది తండ్రిలో ఉన్న కనపడే ఆ లక్షణం చూస్తే. తనని లక్ష్య పెట్టకుండా తన తమ్ముడిని పింతల్ని తండ్రి ఎక్కువ లక్ష్య పెడుతున్నాడు అనే విషయం చిన్న మనసులోనే అబ్బాయికి అర్థమయ్యి ఉండేది. అలాగే ఇంకేం చేస్తారు, ఆవిడ దిగులు పడుతూ దుఃఖపడుతూ ఏదైనా పీటల మీద కూర్చోవాల్సి వచ్చినప్పుడు మాత్రం భర్త పక్కన కూర్చుంటూ సరైన గౌరవం లేక అలాగే బాధపడుతూ ఉండేది. పిల్లాడున్నాడు, పెంచుకుంటూ నలుగురు కోసం, అంతే, అలా ఉండేది. అయితే ఇట్లా జరుగుతూ ఉండగా ఏమైందట, ఒక చీరల వర్తకుడు ఒకడు వచ్చాడు. అబ్బో అద్భుతమైన చీరలు తెచ్చాట. ఎంత అద్భుతమైనవో! 1000 వరహాల విలువైన ఒక చీరని చిన్నరాణి గారికి కొన్నారు రాజుగారు వాడి దగ్గర, ఆ వర్తకుడి దగ్గర. వాడు వీడని కూడా వ్యాపారస్తుడు పాపం, ఆయన మంచి మంచి చీరలు తెచ్చాడు. అయితే ఈవిడికి ఆ చిన్నరాణి గారు పరమాద్భుతమైన పింక్ కలర్ చీర, దాని మీద హంసలు ఉన్నాయి, మణులు గుట్టాయి, బంగారపు జరి, ఇవన్నీ విన్నది. తనకు కూడా అలాంటి చీర ఒకటి కొనిపెట్టమని దాసి దాంతో రాజుగారికి కబురు చేస్తుంది. రాజుగారు విసుక్కుని ఏడ్చిందిలే, తన మొహానికి ఉన్నవే చాలు, తన మీద ఏం ఖర్చు పెట్టదలుచుకోలేదన్నానని చెప్పే అని దాసీకి చెప్పేశాడు డైరెక్ట్గా. దాసి ఏం చేయాలి? ట్రూ ట్రాన్స్లేషన్ చేయాల్సిందేనా? ఆయన ఏం చెప్పాడో అది ట్రాన్స్లేషన్ అనకూడదు, ట్రూ కాపీ చేయాలి. యథాతథంగా నేనేమన్నానో నువ్వు అలా అనాలి, అంతే అంతే. వెరీ గుడ్. దాసీది వచ్చి చెప్పేసరికి ఎంత అవమానపడిందో ఆవిడ. చివరికి దాసి దాని ముందు పోయిందే నా పరువు. అంతే. ఎందుకు నాకు ఈ ఆశ? స్త్రీ సహజమైన చీరల ఆశ. సవితికి చేశారు, నాకెందుకు చేయకూడదనే ఒక దుగ్ధ. ఆడవాళ్ళ కోరికలు ఉండే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే బర్త్డేకి మ్యారేజ్ డేకి గిఫ్ట్లు ఇవ్వలేదని ఫీల్ అవుతూ ఉంటారు, ప్రత్యేకంగా ఆ రోజు గుర్తుపెట్టుకుని ఏమీ చేయలేదని. ఓ పక్కన వీళ్ళు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు, అయినా సరే అలా అనిపిస్తుంది. ఆడవాళ్ళకి సహజంగా ఉంటుంది.
ఇప్పుడు చాలా దిగులు పడితే సరే అవమానపడిపోయానని ఇదని సవతి ముందు ఇంత చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందని అనిపించలేదని ఏవేవో బాధపడి దాసీది ఒక ఐడియా ఇచ్చిందమ్మా, మనం ఒక పని చేయొచ్చునే, వ్యాపారస్తుని పిలిపిద్దాం, మీకు నచ్చిన అదే డిజైన్లో ఇంకో రంగు చీర ఎంచుకోండి, మరి కాగితం రాసిద్దాం, 6 నెలల తర్వాత తీరుద్దాం బాకీ, అతను మళ్ళీ 6 నెలలకు చీరలు పుచ్చుకొస్తాడు, అప్పుడు ఇద్దాం అంటే ఇవిడంది ఏమే ఇవాళ్ళేంది రేపు వస్తుందిటే అమ్మా, ఎట్టా వస్తుంది చెప్పు, చూద్దామమ్మా, ప్రయత్నం చేద్దాము, ఈ లోపల మీ ముచ్చట తీరుతుందా, మీరు చిన్నబుచ్చుకున్న మీ మనసు శాంతపడుతుందా, ఏదైనా జరగచ్చు. ఆవిడ ఏంటంటుందంటే రాజుగారి నుండి చిన్నబుచ్చడమే వెలితి, ఇంకా చీరలు నగల వెలితికి నేను ఎందుకు బాధపడాలి అంటే ఈ అమ్మాయి ఒప్పుకోలే. అమ్మాయి ఏదైనా జరగచ్చు. ఏమంది, ఉత్తుంగ భుజనాశోవా దేశకాల విపర్యయ మణిగ్వర వినాశోవా నందో రాజా భవిష్యతి అని చెప్పింది. సంస్కృతం ఎంత బాగా చెప్పింది చూడు. అప్పట్లో అందరికీ సంస్కృతాలు వచ్చు, దాసీలకి వచ్చు. నమో నమః. ఏమంది, ఉత్తుంగ భజనాశోవా, ఉత్తుంగ భుజుడు ఉన్నాడే మన రాజుగారు, పోవచ్చు. దేశకాల విపర్యయ, ఈ దేశంలో రకరకాల మార్పులు రావచ్చు. మణిగ్వర వినాశోవా, మణిగ్వరుడు ఉన్నాడే పెద్ద వ్యాపారస్తుడు చీరపుచ్చుకొచ్చాడు, వాడు పోవచ్చు. లేదా నందో రాజా భవిష్యతి, నందుడు రాజు కావచ్చు. 6 నెలల్లో ఏదైనా జరగచ్చుగా, 6 మంత్స్ తర్వాత మనకి ఇవాళ ఏం తెలుసు, ఎంత తెలివిగలదండి అని ఒప్పించింది. ఏదో ఒకటి అవుతుందిలేమ్మా, ఆనాటికి చూసుకుందాం, ప్రస్తుతానికి మీరు సంతోషంగా ఉంటారు అన్నది. అంటే సరే ఒప్పుకుంది. అప్పుడు ఏం చేసింది ఆవిడ, మా వర్తకుడిని పిలిపించింది. వర్తకుడిని పిలిపిస్తే వర్తకుడు వచ్చాడు. పెదరాణి గారు పిలిస్తే రాడు, గుండె చెరువా పడేది, రావాల్సిందే. చీరలు చూసింది, ఆవిడ ఒక మంచి గులాబీ రంగు చీర సెలెక్ట్ చేసుకుంది. అక్కడి నుంచి 6 నెలల తర్వాత బాకీ ఇస్తామని ఒక తాటాకు ముక్క మీద కుమారుడి పేరుతోటి బాకీ రాయించింది. పద్దు రాజకుమారుడు రాసిన కాగితం మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప ఇంకా మరి కదా. అందుకని ఆయన రాయించుకున్నాడు. చిన్న తాటాకు ముక్క మీద రాశారు, ఫలానా చీర బాకీ 6 నెలల తర్వాత వర్తకుడు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాము. ఎందుకంటే ఒక చీర రాజుగారు ఆల్రెడీ వరహాలు పెట్టి కొన్నాడు కదా, ఇది 2వ చీర, బాగుందిగా, సరేనని ఆ తాటాకు ముక్క ఆయన చేతిలో పెట్టింది. ఆ చీరను చూసి ఎంతో సంతోషం వచ్చింది. చక్కగా కట్టుకుంది. 5 నెలలు గడిచేసరికి ఏమైంది, ఉత్తుంగ భుజుడికి అనారోగ్యం మొదలైంది. ఆయన పెద్దవాడు బాగా. ఈ ఒక స్త్రీ మీద వ్యామోహము, రెండో వాళ్ళని నెగ్లెక్ట్ చేయటము, అవన్నీ ఏజ్ పెరిగే కొంతకి వస్తాయట అట్లాంటి లక్షణాలు. పెద్దది ముసలిది అయిపోయింది, చిన్నది ఎంగుగా ఉంది లాంటి భావాలు. ఈయన అనారోగ్యం వచ్చి బాగా ఇబ్బంది వచ్చేసింది ఆయనకి. అక్కడి నుంచి మంత్రుల్ని అందరినీ పిలిచి, నా పరిస్థితి బాగుండలేదు, రేపు కనుక నేను నశించిపోతే చిన్నరాణి రాజమాత అవుతుంది, చిన్నరాణి కొడుకే పట్టం కట్టండి అని చెప్పాడు. కథ మారిపోబోతోంది, చాలా గొడవ అయిపోయింది. సడన్గా ఒకరోజు తెల్లవారేసరికి ఆయన లోకాంతర్గతం అయిపోయాడు, లోకాంతర్గతుడు అయిపోయాడు. అయిపోగానే దేశమంతా గగ్గోలెత్తిపోయారు. ముందు రాజుగారి కర్మలు కాండలు అన్నీ జరగాలి కాదు, అక్కడి నుంచి కర్మకాండాలు చేశారు. కర్మకాండాల్లో ఎవరిది పై చెయ్యి, సాధారణంగా జ్యేష్ఠుడు. పిల్లవాడు ఇంత ఎత్తునున్నాడు, 14 ఏళ్లవాడు, ఏదైనా చెబితే చెప్పినట్టు చేస్తాడు, వినయశీలి, ఒదిగి ఉండటం అలవాటైన వాడు. చిన్నరాణి గారి కొడుకు 10-12 ఏళ్ళు ఉన్నాయి, వాడు ఉరమని పిడుగు, పైగా గారాబం, ఇదెందుకు చేయాలి అదెందుకు చేయాలంటాడు, చిన్నతనం. 14 ఏళ్ళు వచ్చిన వాడు 12-11 ఏళ్ళ వాడి కంటే పెద్దగా ఉంటాడు సహజంగా. పిల్లవాడు బాగా ఆకట్టుకున్నాడు ప్రజల్ని. నందుడు చక్కటివాడు, బుద్ధిమంతుడు, జ్యేష్ఠుడు, రాజ్యానికి రాజు కావాల్సిన లక్షణాలన్నీ పిల్లాడిలో మూర్తిభవించున్నాయి, సార్వభౌమ లక్షణాలు కనపడుతున్నాయి. అక్కడి నుంచి మంత్రులంతా గూడు పుఠాణి చేశారు, మాట్లాడుకున్నారు. ఏమని, ఆయన అయితే చెప్పాడు, ఆయన ఆఖరి కోరిక మనం ఎట్టా తీరుస్తాము, ప్రజలు ఒప్పుకోవద్దు. అదే కదా, పోయినవాడు ఎలాగో పోయాడు, మీద వ్యామోహంతో చెప్పాడు. చిన్నపిల్ల పోని, వాడు పెద్దవాడైతే ఓ కథ, వాడేమో చిన్నపిల్లాడు, తల్లికి గోళ్ళంత మైమరుపు, వినదు మాట. ఈ పిల్లాడు అంతే, గారాబ పిల్లవాడు. ఈ అబ్బాయి ఏమో జ్యేష్ఠుడు, రాజలక్షణాలు మూర్తి భవించి ఉన్నాయి, జ్యేష్ఠుడు, పట్టపురాణికి పుట్టినవాడు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ప్రజలు చంపేస్తారు చిన్నరాణి కొడుకుని రాజుని చేస్తే అని చెప్పి వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుని చిన్నరాణికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా
పెదరాణి గారి కుమారుడిని రాజుని చేశారు. కుమారుడు రాజైన సందర్భంలో 1 రోజులు సందడి చేశారు ఊరంతా. నెలలో వ్యాపారస్తుడు వచ్చాడు. డబ్బులు ఇచ్చేసారు. నా వ్యాపారస్తుడు వచ్చి రాజుగారికి కనపడ్డాడు. కనపడితే తాటాకు ముక్క తీశాడు. నందుడు సంతకం పెట్టింది. 100,000 వరహాలు ఇచ్చి తన మాట మీద 12-13 సంవత్సరాల పిల్లవాడి మాట మీద 6 నెలలు ఆగినందుకు అదనంగా ఇంకొక 1000 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. మరి రాజు అదే కదా, రాజు ఏదైనా చేస్తాడు. ఎట్లా చేయాలి? రాజుకు ఉండవలసిన గ్రాండియర్ అది ఉండాలి కదా, అంతేగా. ఆ వితరణ. ఆ వ్యాపారస్తుడు చాలా సంతోషించాడు, వెళ్ళిపోయాడు. నందుడు ఇలా రాజయ్యాడు. 6 నెలల్లో మన కథ మారిపోతుంది. సంవత్సరం వేచి ఉందాం, ఇంకొంతకాలం చూద్దాం అన్న ఆలోచన ఉంటే మీరు జీవితంలో హాయిగా కుదురుకుంటారు. ఈ కథ ఎందుకు చెప్పామంటే ఇది కథగా తీసుకోవద్దు, ఇది మన జీవిత పాఠం. ఎంత కరెక్ట్ పాయింట్ రమ్మగారు. 5 ఏళ్ల క్రితం నేను ఇక్కడ కూర్చుంటానని నాకు తెలీదు అంతే కదా రమ్మగారు. కదా. అవును కదా, మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? మనం ఏంటి అనేది మనకి ఎట్లా తెలుస్తుందండి? తెలీదు. రేపేంటి అనేది కూడా నీకు తెలీదే. రేపేంటో నీకు తెలీదు. నీకు తెలిసిందేంటి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అది తెలుసు, అంతేగా. కానీ రేపటిని నువ్వు ఊహించగలవా? నువ్వు ఊహించింది ఏది అవ్వకుండా ఒక కొత్తదయ్యే అవకాశం ఉంది. ఆశతోటి బతుకు, మాట విసరకు, తొందరపడకు, తొందరపాటు చర్యలు తీసుకోకు, అక్కర్లేని వ్యవహారాల్లోకి దెక్కు, కొంప ముంచుకోకు, అంతే కదా రమ్మగారు. ఇప్పుడు జీవితాన్ని చాలించకు. ఇది అసలు ప్రధానం కదండి, అది మెయిన్ పాయింటే అది. కాబట్టి ధైర్యంగా ఉండండి. నందో రాజా భవిష్యతి. బాబా ఎక్సలెంట్ స్టోరీ అండి. మీరు అన్నట్లుగా స్టోరీ కాదు, దీంట్లో ఉన్న నీతిని జీవిత పాఠం ఇది, అంతే. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.